వెల్కమ్ బ్యాక్ టు జాయ్ విత్ జహీస్ మామ్. ఈరోజు మా చెప్పు ఇట్లా అంటే నువ్వు చెప్తున్నావుగా చెప్పమ్మా. ఈరోజు మా స్పెషల్ ఏంటంటే తలుపు తీయచ్చు కదా, కొంచెం గాలి వస్తుంది, వెంటిలేషన్ వస్తుంది. అన్నయ్య తీసినాడులే కష్టపడు. హాయ్ ఫ్రెండ్స్. అయితే ఈరోజు మా కిచెన్లో స్పెషల్ ఏంటంటే వెజ్ చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మా ఇంట్లో ఇష్టంగా తినే ఏకైక వెజ్ కర్రీ ఆంధ్ర గోంగూర పచ్చడి నేను చేస్తా ఫ్రెండ్స్. తెలంగాణలో చేసుకోకూడదా? చేసుకోవచ్చులే అంటారుగా ఆంధ్ర మాత అని. ఇదిగోండి, ఈ ఆంధ్ర మాత నేను సూపర్ గా చేస్తా. నేనే ఇదంతా ఒలిచి కడిగి పెట్టాను. అవునండి, ఆ మాట కరెక్ట్. నేను ఏది చెప్పినా నిజం అంటావేంటి? నిజమే అంట. మా మమ్మీ అండి చేసింది. కానివ్వండి, టైం అయిపోతుంది. ఓకే, మా మమ్మీ ఏమో ఈరోజు గోంగూర పచ్చడి చేసి చూపిస్తుంది. ఎలా చేస్తా మా మమ్మీ గోంగూర చేస్తే సూపర్ ఉంటది. 2 రోజులు 3 రోజులైనా ఇంకా వేరే కూర లేకుండా మేమైతే అది తింటాం. తింటారండి, కోడిగడ్డ ఆమ్లెట్ వేసుకొని తింటారు, సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ రోజు గోంగూరలోకి ఇంకొక స్పెషల్ ఏంటంటే మా కోసం చికెన్ ఫ్రై. వెజ్ నాది, వెజ్ గోంగూర మమ్మీ చేస్తుంది, నాన్ వెజ్ నేను చేస్తా. అంటే గోంగూరలోకి చికెన్ లేకపోతే కొంచెం కష్టం. ఉండాలగా. మీరు ఫస్ట్ అయితే గోంగూర స్టార్ట్ చేసేయండి. ఓకే, స్టార్ట్. ఏంటిది చూసారా 2 చున్నీలు వేసుకొచ్చిందండి. 2 వేసుకున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే ఏ చున్నీ వేసుకోవాలో అర్థం కావట్లేదు, దీని మీద చున్నీ మిస్ అయింది. పెద్ద సమస్య వచ్చి పడిందే. అందుకోసం 2 వేసుకున్నా. ఏది బాగుందని మీరు కామెంట్ చేస్తే అదే వేసుకుంటా. ఇదేంట్రా ఫ్యాషన్? నన్ను అడిగింది ఇందాక ఏది వేసుకోవాలి, మాట్లాడట్లేదు. ఇది వేసుకోవాలా ఇది వేసుకోవాలా పనిలో ఉండి ఏదో ఒకటి వేసుకొని రా అన్న. అందుకోసం 2 వేసుకొని వచ్చాను ఫ్రెండ్స్. ఏదో ఒకటి అమ్మా 2. ఏది బాగుంటుందో నువ్వు చెప్పు, లేకపోతే మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అసలు ఎందుకు పోగొట్టింది దీని మీద చున్నీ? అది మిస్ అయింది, కనబడట్లా ఎత్తుక్కుంటే. సరే ఇదే బాగుంది, వేసుకో. ఇదేనా? ఇది తీసేయాలా? తీసేసి. ఓకే ఓకే ఫ్రెండ్స్. పాప ఏది చెప్తే అదే కరెక్ట్ ఫ్రెండ్స్. మరి ఏంటండి ఇలా తయారవుతుంది? ఎలా తయారయ్యాను ఫ్రెండ్? బాగున్నా, అందంగా ఉన్నానా ఫ్రెండ్స్? మిస్ అయినాయిగా. ఎన్నిసార్లు మిస్ అవుతాయి, ఎన్నిసార్లు దొరుకుతాయి? మిస్సింగ్ ఏంటమ్మా? కొంచెం గజినీలే ఫ్రెండ్స్. ఓకే ఓకే, ఇప్పుడైతే గోంగూర చేయండి. గోంగూర చూపిస్తా. చున్నీ అక్కడ దాచుకోవేను. దేనిలో చేస్తారు గోంగూర? దీంట్లో చేస్తా, ఈ తెపాళ్లలో. ఓకే, ఇది కడిగి మంచిగా వాటర్ వేయాలి దాంట్లో. ఇది గోంగూర. ఓకే. అయ్యో అజ్జో, గోంగూర తర్వాత ఇది టొమాటో కాదు, టమాటాలు. ఓకే అండి, తెలియదు. టమాటాలు ఇవ్వండి. టమాటాలు ఏదో టమాటాలో అన్ని కావాలా? కావాలి. నెక్స్ట్ వచ్చి పచ్చిమిరపకాయలు. గ్రీన్ చిల్లీ. గ్రీన్ చిల్లీ అండి, చున్నీ వేసుకున్నాగా. గ్రీన్ చిల్లీ ఇది పచ్చిమిరపకాయ. గ్రీన్ చున్నీ అంటే నాకు తెలియదు. 1 గ్లాస్ వాటర్ వేస్తా. నేను పడతాలే, నువ్వు కష్టపడకు. పట్టుకోరాపు. క్లిప్ బాగుంది, ఎక్కడదండి? నీదేగా. అక్కడే ఇక్కడి. షబ్బా, అబ్బా అంటే పనులు ఎట్లా అవుతాయి ఫ్రెండ్స్? పనులు చేసుకోవాలా, గ్రంథి పడి తొందరగా ఉడకాలా. మా డాక్టర్ గారు వస్తాడు, 1 అయింది ఆయన 2ంటికి కరెక్ట్ 1 గంట కట్టినట్టు వస్తారు. మా ఛానల్ దగ్గరకు వచ్చింది ఫ్రెండ్స్. అబ్బా మీదేనండి, ఎంత హ్యాపీగా ఉన్నాను. 40 రోజుల్లో ఛానల్ మానిటైజ్ అయిపోయింది. మానిటైజర్ అయింది. బక్రీద్ పండగ కల్లా మా ఛానల్ మానిటైజర్ అయింది ఫ్రెండ్స్. మీ దయ, మీ పుణ్యం, మీకు థ్యాంక్ యూ అమ్మా. ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్తున్నానని కోపపడబాకండి ఫ్రెండ్స్. అవ్వకురా, కొంచెం తగ్గు. ఎగ్జైట్ అయ్యే దాంట్లో ఎగ్జైట్ అవ్వాలా. నేను చాలా హ్యాపీగా ఉన్నా ఫ్రెండ్స్. అయితే చికెన్ కడుగు. కథలు ఎన్నో చెప్పాను, కవితలు రాశారు, యుద్ధాలు చేశాను పెద్ద ఛానల్లో. తప్పు లేదు ఛానల్లో. యూట్యూబ్ తప్పు లేదు నాకు. పంట వీళ్ళు ప్రేమలు అంటారుగా. నేను యుద్ధం ఛానల్లో చేశాను ఫ్రెండ్స్. నేనే గెలిచా. యుద్ధం చేశాను, ఆ యుద్ధంలో నేనే గెలిచాను. సాధించాడు రా అన్న. మానిటైజర్కి వచ్చాను ఫ్రెండ్స్, హ్యాపీ. కానీ లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయండి నాకు. గోంగూర చేయండి మీరు ఫస్ట్. గోంగూర వాటర్ వేసావా? ఆ. ఇంకా సగం వేయాలమ్మా, ఉడకదు. మెత్తగా వండుతా ఫ్రెండ్స్. వండి ఇట్లా తిప్పి తాలింపు వేస్తుంది మా అమ్మాయి. సూపర్ వేస్తుంది. కరివేపాకు బగారదాని స్వామి, తాలింపు గింజలు, కరివేపాకు, మిరపకాయలు అన్నీ వేసి తాలింపు వేస్తుంది. చాలు బెట. కొంచెం కొలతలు చెప్తే మంచిగా వాళ్ళు కొలతలు చెప్పటం ఎట్లా అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. నువ్వు చెప్పరా? నాకు అసలు రాలేదు అంటే నాకు తెలియదు. నాకు తెలిసిందంటే నేను కొలతలు చెప్తానండి. నాకు తెలీదు. ఇప్పుడు నాకే చూడండి ఫ్రెండ్స్, ఈ గోంగూరలో కొద్దిగా మంచి నూనె వేయాలి. ఎందుకంటే పొంగు రాకుండా మెత్తగా ఉడికిపోద్ది. చెడ్డ నూనె వేయకూడదా? చెడ్డ నూనె ఎందుకుంటది? ఇళ్ళలో మంచి నూనె ఉంటది. ఇంత పొడుగు జుట్టు రహస్యం నువ్వేలే. పొరుగు జుట్టు లాస్యం, పొరుగు ఏమో పొడుగు జుట్టు, ఇంత హెల్తీ అండ్ మంచి జుట్టు రహస్యం నీ పుణ్యమేలేమ్మా. ఇట్రండి చూపిస్తాం మా మమ్మీ హెయిర్. చూడండి ఫ్రెండ్స్ నా హెయిర్. క్లిప్ మాత్రం నాదేనండి. ఇప్పుడు నీదేలే. ఏంటి కొంచెమే ఉంది ఇంత పొగుడుకుంటున్నారు అనుకోకండి. అసలు ఫస్ట్ లేదు ఫ్రెండ్స్. ఫస్ట్ పెళ్లి కాకముందు ఉంది. పిల్లలు పుట్టినాక అంతా ఊడిపోయింది ఫ్రెండ్స్. పిల్ల పట్టుకుంది, నా తల పెరిగింది. థ్యాంక్ యూ అమ్మ. నీకు కూడా ఓకే కానీ నా తల కూడా పట్టుకోరా ఒకసారి. బట్టతలాలు నేను పట్టుకొని ఫస్ట్ చెప్తాను. లైటర్ పాపం బట్టతల లేదులేండి. ఇప్పుడు మీరు ఇంత చూసారు, నన్ను మాట్లాడినిస్తుందా? కొలతలు నాకే చెప్పట్లేదండి. నేను మీకేం చెప్పాలి? ఇంకా పెడుతున్నా ఫ్రెండ్స్. మెత్తగా పప్పు ఉడికినట్లు వండుతా చూడండి. పప్పేస్తావా ఇందులో? ఏను ఇదే పప్పులాగా మెత్తగా ఇది తిప్పి తాలింపేసి కోడిగుడ్డు ఆమ్లెట్ అంటే సూపర్గా ఉంటుంది. నేను ఉట్టిగైనా తింటా. పిల్లల ఆమ్లెట్, చికెన్ ఫ్రై పండుకుంది. చూసారా? నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకున్నా. నేను చికెన్ కడగను. నేను కడుగుతాలే, ఏముంది చికెన్ కడగటంలో తప్పేముంది? తప్పేం లేదండి. తప్పు లేదు, కడుగుతా. మమ్మీ చికెన్ కడిగితే నేను చికెన్ కడిగి వస్తా ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నువ్వు చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పమ్మా ఒకసారి. నాకు ఉల్లాసం ఉత్సాహం వస్తుంది. చెప్పమ్మా. హాయ్ ఫ్రెండ్స్ అట్లా కాదు. హాయ్ ఫ్రెండ్ నేను ఎట్లా చెప్తున్నా? అట్లా చెప్తారా? నీ అంత ఎనర్జీ నాకు లేదమ్మా. ఉండాలా? ఓకే, ఎలర్జీ 3, 2, 1 స్టార్ట్. గో. హాయ్ ఫ్రెండ్స్. కరెక్ట్. నాకు ఒక మాట చెప్పాలనుకుంటున్నా ఫ్రెండ్స్. పిల్లలందరూ నాకు మన్నయ్య వాళ్ళ మనవరాళ్ళు వీళ్ళు ఉంటారుగా. నేను ఎక్కడ కనబడ్డా హాయ్ ఫ్రెండ్స్ అంటారు. నా అసలు ఆనందానికి మా మమ్మీ పేరే హాయ్ ఫ్రెండ్స్ అమ్మమ్మ అని పెట్టి. అమ్మమ్మ హాయ్ ఫ్రెండ్స్, మా అమ్మమ్మ హాయ్ ఫ్రెండ్స్, నాయనమ్మ హాయ్ ఫ్రెండ్స్. చికెన్ కడుగమ్మా. కడుగుతాలేమ్మా. అదే పిల్లలందరికీ నేను కనబడితే హాయ్ ఫ్రెండ్స్ అంటారు. నా ఫ్రెండ్లకి థ్యాంక్ యూ. ఇంకా మాట్లాడుకోండి. ఇంతకీ నా డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. తెచ్చుకున్న తర్వాత తిట్లు తిన్నానండి. మా అమ్మకి కలర్ నచ్చదు. హైదరాబాద్ వచ్చింది చార్మినార్ దగ్గరికి. అలా చాలా ఉందిలే కానీ ఇప్పుడు కడగమన్నావుగా. కడిగిరా. నేను ఒకటి చెప్తా అప్పటి వరకు. చెప్పు. కడుగుతాలే. బుట్ట కావాలగా జప్సి కంబాడే బుట్ట. అయితే రంజాన్ అప్పుడు చార్మినార్ చూడాలని అంది ఆవిడే. కెళ్ళి మమ్మీ అంటుంది నాకు కూడా వెళ్ళాలని ఉందని వెళ్ళాం. మేము 4 వెళ్ళాం. హోటల్ రూమ్ తీసుకున్నాం, ఉన్నాం. అయితే అక్కడ వరకు వచ్చింది. షాపింగ్కి రా మమ్మీ అంటే రాన్పా. అదేంటంటే చూడు ఎంతమంది ఉన్నారు. మేము తీసుకున్న హోటల్ రూమ్ నుంచి మాకు చార్మినార్ వ్యూ కనిపిస్తుంది. ఆ మనుషుల్లోకి పోయి నేను బతుకుతానా? నువ్వు నీ అన్నయ్యలు వెళ్ళి తెచ్చుకోండి బట్టలు అంది. అప్పుడు తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. ఈ డ్రెస్సులు మా అమ్మకి నచ్చలేదు. రారా. అయితే ఇదొకటి ఇంకొకటి తెచ్చుకున్నా. ఇదైతే మమ్మీకి అస్సలు నచ్చలేదు. చాలా మ్యాటర్ ఉంది. నాకైతే తొక్కేశారు. ఒక ఆయన బతికిచ్చాడు. నేను వచ్చి చెప్తా మీకు కనబడి. ఓకే. వెయిటింగ్ ఫర్ హాయ్ ఫ్రెండ్స్ ఆంటీ. జలుబు చేసింది ఫ్రెండ్స్, అందుకే ఫేస్ మొత్తం ఇట్లా కనిపిస్తుంది. తుమ్ములు వస్తాయి. తుమ్ముకోవడమే. దగ్గర పోతా ఫ్రెండ్స్. ఇప్పుడు వానలు పడుతున్నాయి. ఏసీ ఎందుకు ఫ్రెండ్స్? ఏసీ వేసుకుంటే జలుబు చేయదా? ఫ్యాన్ నేను వేస్తాలే. ఒక అరగంట పావుగంట వేసుకుంటా. నిద్ర పట్టట్లేదండి ఏసీ లేకపోతే. ఓకే, నా చికెన్ ఫ్రై చూపిస్తారండి. ఈజీ, డెడ్ ఈజీ. కానీ మా అమ్మకి చేయడం రాదు. ఏంటమ్మా కేజీ తెచ్చారేంది? కేజీ ఊరికి సరిపోద్ది. నాకే సాలదు కాదు. చికెన్ ఫ్రై ఎవడైనా స్కిన్ తో చేసుకుంటాడా? మా డాడీ అలా తెచ్చారు. ఏం చేయమంటావు నన్ను? ఓకే, అందులో ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు నెక్స్ట్ కారం.
ఫస్ట్ కారమే వేస్తారా? ఎన్నిసార్లు ఇది 10వ సారో 15వ సారో 20వ సారో నేను చికెన్ ఫ్రై చేయడం. నేను చూసానా? అరే ఏంట్రా ఇట్లా అంటది. ఓకే ఇందులో ఒక చూడాలా మళ్ళీ ఇంకా రేపు ఊరు వెళ్తే 1.5 స్పూన్ కారం. నిన్న మా ఆర్సీబీ ఎలా ఆడారు? సూపర్ గా ఆడారు, గెలిచారు. థ్యాంక్ యూ ఆర్సీబీకి, థ్యాంక్ యూ ఆర్సీబీకి. ఈవిడ సిఎస్కే ఫ్యాన్ కదా. షిఫ్ట్ అయ్యావరా? నాది చెన్నై సూపర్ కింగ్ అంటాలే గాని వాళ్ళు ఆడట్లేదుగా. అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడింది. మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే మంచిగా ఆడితే వాళ్ళ ఫ్యాన్ ఈవిడ. ఎవరైనా అట్లాగే ఉన్నారు ఈ రోజుల్లో. నేనేంది మంచిగా ఉంటే అందరు మా చుట్టాలే అంటారు, కొద్దిగా కింద పడారంటే ఇంకా తొక్కుతారు. ఇదిగోండి ఒక స్పూన్ ఇది ఏమంటారు దీన్ని? ఉప్పు సాల్ట్. సాల్ట్ ఓకే ఏంట్రా అంత సీరియస్? చేయి పెట్టి కలపాలమ్మా. కల్పమ్మా. కలుపుతా చూడండి. సీరియస్ లేదండి, కొంచెం జలుబు చేసి ఇబ్బంది ఉంది. చూడండి ఫ్రెండ్స్, కలుపుతా. మాకేమైందన్న మా మమ్మీ స్పీడ్ ఆగేటట్లేదండి. నా సీడ్ ఆగితే ఎట్లా? చికెన్ లో కారం ఎందుకో సరిపోలేదు అనిపిస్తుంది. ఏయ్, కారం తెలంగాణ బిడ్డ, కారం అయిపోతే ఎట్లా? ఎవడో తెలంగాణ బిడ్డ. నేను తెలంగాణ బిడ్డ. కలుపు మొన్న కారం ఎక్కువైతే కళ్ళలోంచి నీళ్ళు వచ్చినాయి. వచ్చింది నాకు కారం ఇష్టం, మీకు తెలుసుగా ఫ్రెండ్స్. తెలంగాణ బిడ్డ కారం తినబట్టే ఇంత గట్టిగా మాట్లాడుతుంది. ఎవరు చెప్పారా నీకు తెలంగాణలోనే కారం ఎక్కువ తింటారని? మనుషులు అంటారని అంటున్నా, నాకు కూడా తెలియదు. చికెన్ అయితే కలపడం అయిపోయింది. ఇప్పుడు కలుపుతూనే ఉండాలమ్మా, ముక్కకు బాగా తగులితే టేస్ట్ ఉంటుందండి ఫ్రెండ్స్. కలుపుతూనే ఉంటా. ఇంకా కడాయి పెట్టి నూనె పెట్టి నేను కలుపుతా. గ్యాంటీ చేస్తున్నా ఫ్రెండ్స్. గ్యాంటీ చేస్తాను. మ్యారిడేషన్ అంటారుగా, గ్యాంటీ చేసాను, మ్యారిడేషన్. కడాయికి ఎందుకు అడ్డమమ్మా? ఓకే అండి, సారీ. చూపినాను ఒకసారి ఎట్లా ఉడుకుతుందో. తప్పైతే క్షమించండి లేదా ప్రేమించండి, నేనున్నానని గుర్తించండి. ఆడియన్స్ కూడా నన్ను గుర్తించండి. అందరు ఆంటీ 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 ఆంటీ. ఏముందిరా వీళ్ళు? ఏముందండి నాలో? నేను చూడలేకపోతున్నా. మీకేమైనా నాలో ఏముంది ఫ్రెండ్స్? మీ అభిమానం ఉంది నాకు. మో డైలాగా మహానటి. పాపం ఇంకొకటి ఏంటంటే నటన ఏముండదు, నోటికొస్తే మాట్లాడుతుంది, అందుకనే ఫ్యాన్స్ వచ్చారో ఏమో నాకు అర్థం కాదు. నటన నా జన్మలోనే లేదు. నా కోపం వస్తే తిడతా, పిల్లలకైనా అరుస్తా. తిడతానంటే గలీసి మాట్లాడారు. కోపం తెప్పిస్తే మాత్రం మనిషిగాను, లేకపోతే ప్రాణం ఇస్తా. అది నా ఫేమస్ మాలూమ్ తెరకో. పాలం తుచు నువ్వే కడి పెట్టు దాగా నువ్వు. ఇంకొకటి ఏంటంటే మా మమ్మీ బాధ, బయటకు వెళ్తే నన్ను గుర్తుపడుతున్నారు, ఇవన్నీ గుర్తుపట్టట్లేదు. గుర్తుపట్టట్లేదు ఫ్రెండ్స్, ఆమె గుర్తుపడుతున్నారు. నేను బయటికి వెళ్తే బురక వేసుకుని ముఖంలో ఇట్లా చుట్టుకుంటాగా మా అమ్మాయి చేసి చూసి మా అమ్మాయికి మాట్లాడుతున్నారు, కానీ ఆంటీ మీరని ఒక్కళ్ళు కూడా గుర్తుపట్టట్లేదు ఫ్రెండ్స్. నేను చెప్పి ఎట్లా చెప్పాలా? నేనే నమ్మ కనబడేదని పిల్లలకు మాట్లాడినప్పుడు నాకు గుర్తుపట్టలేదా అడుగుతున్నా. నాకు గుర్తుపట్టండి ఫ్రెండ్స్. నా ఫేస్ ఎప్పుడు అట్లాగే ఉంటుంది, ఇక లేకపోతే కళ్ళ జోడు ఒకసారి ఉంటుంది, ఒకసారి మిస్సింగ్ అయింది. నాకు గుర్తుపట్టట్లేదు. మీకు కనబడట్లేదు ఏమో. జగ్బ్యాట్లో కోదాడలో కనబడతా నేను. ఇంకెక్కడికి పోతా? నేను హైదరాబాద్ వస్తున్నాను ఫ్రెండ్స్. 8వ తారీఖు వస్తా. ఫ్యాన్ మీట్ కాదు, నా పని ఉంది. పిల్లలకు పని ఉంది లేండి. నాకేం పని లేదు, కానీ పిల్లలకే దింపేస్తా తీసుకెళ్ళి. మీరేమంటారు? నో కామెంట్స్. అంటే నేనే ఫ్రెండ్స్ ఇక్కడ మమ్మీ దగ్గర బోర్ కొట్టి ఇంకొక మమ్మీ దగ్గరికి వెళ్దాం. నాకు ఇంకొక మమ్మీ ఎవరు లేరండి. ఏదో చిన్న కోచింగ్ పని మీద హైదరాబాద్ వెళ్తున్నాను. జస్ట్ ఒక నెల నేను మా చిన్నన్నయ్య మేము ఎలాగో వీడియోస్ లో వస్తామమ్మా. నిన్నే మిస్ అయ్యేది. నన్నే మిస్ అవుతారు, మీకు నేను మిస్ అవుతా ఫ్రెండ్స్. వీళ్ళిద్దరు 8వ తారీఖు వెళ్ళి మళ్ళీ 10వ తారీఖు వస్తారు ఫ్రెండ్స్. నేను ఈడ కొద్దిగా ఎట్లా వదిలిపెట్టి ఉండాలా, పిల్లలకి ఎట్లా వదిలిపెట్టి ఉండాలని నాకు ఇప్పుడు నుంచో టెన్షన్ పెట్టుకుంది ఫ్రెండ్స్. అయితే ఒక పని చేయమా, సెల్ఫీ స్టిక్ పట్టుకో. హాయ్ ఫ్రెండ్స్ అని, హాయ్ ఫ్రెండ్స్ అని. ఇప్పుడు కాదురా, తర్వాత మేము వెళ్ళిన తర్వాత. అమ్మా నాతోని అన్ని హై ఫ్రెండ్స్ అనే మాట చెప్పించుకొని పోండి. మీరు ఏదో ఒకటి చాట్ అది పెట్టినప్పుడు నాకు ఒకసారి వదలండి. హై ఫ్రెండ్ నాకు గుంతన్నా వింటారు. నేను ఉండను కదా ఫ్రెండ్స్. నెల రోజులు ఈడల్లో అయితే పెద్ద ఈడల్లో ఉంటా ఫ్రెండ్స్. పెద్ద ఈడల్లో ఉంటా కానీ చాట్లలో ఉండను ఫ్రెండ్స్. పెద్ద వీడియోలో ఉంటాయేంటమ్మా?
పెద్ద వీడియోలు అంటే అంటారు అసలు పెద్ద వీడియో అదే పెద్ద వీడియో మీకైతే ఫుల్ వీడియోస్ కి ఏ లోటు ఉండదు, బట్ షార్ట్స్ లో తప్పదు. ఈ నెల ఈ ఫేస్ ని అక్కడ ఉన్నాడే కెమెరామ్యాన్ ఫేస్ ని మీరు భరించాలి. అంటే ఫస్ట్ హైదరాబాద్ పోయేటప్పుడు వీడియోలో ఉంటా నేను, వాళ్ళకి దింపి వస్తా. అసలు ఫుల్ వీడియోనే చేస్తాం హైదరాబాద్ పోయినప్పుడు. చేయమంటారా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, గంట కొట్టండి, ఆంటీకి గుర్తించుకోండి. మమ్మల్ని కొట్టండి. నేను హైదరాబాద్ 8వ తారీఖు వస్తున్నా. అమ్మో. ఆ మాట అయితే హలో కేసీఆర్ గారు కాదు, ఇప్పుడు ఉంది ఎవరు? హలో రేవంత్ రెడ్డి గారు, కొంచెం ట్రాఫిక్ క్లియర్ చేయించండి. మా మమ్మీ హైదరాబాద్ వస్తుందంటండి 8th కి. అదే మళ్ళీ అసలే హైదరాబాద్ లో కష్టం కదా ట్రాఫిక్, మరి ఇలా పెద్ద సెలబ్రిటీస్ వస్తే మరి. నాకు ఫోన్ చేసి ఆంటీ మీరు హైదరాబాద్కి ఎప్పుడు వస్తారు, నేను మీకు మీట్ అవుతానని ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసింది. ఆ అమ్మాయి చూస్తే ఒకవేళ ఛాన్స్ ఉంటే కలుద్దామని ఇన్నిసార్లు చెప్తున్నా. అమ్మాయిది నెంబర్ అది నాకు తెలియదుగా అమ్మ, నేను వస్తున్నా. ఆమె ఫోన్ చేసింది కానీ ఆమె నెంబర్ నా దగ్గర లేదుగా. ఆమెకు నేను చెప్తా ఎక్కడ ఉంటానో, నీ హాస్టల్ ఆయిల్ హీట్ అయింది, చికెన్ వేద్దాం. ఆ పిల్ల కలుస్తుందేమో అంత చెప్పింది కానీ నేను ఇన్నిసార్లు చెప్తున్నామ్మా. ఇంత మంచి ఫోన్ చేసావుగా పాప, నీకోసమే థ్యాంక్ యూ. ఆ పాప పేరు గుర్తులేదమ్మా, నీ పేరు గుర్తులేదులే కానీ నువ్వు ఫోన్ చేసావుగా, నేను వెంకటసాయి దగ్గర కలుస్తానన్నాగా. హైదరాబాద్ వచ్చినప్పుడు చెప్పండి అంటే అన్నావుగా. ఈ వీడియో చూస్తే నేను హైదరాబాద్ 8వ తారీఖు వస్తానని. ఓకే రండి, నేను చికెన్ బిస్మిల్లా దుర్హాష్. అబ్బో చిట్టపట్టలో ఇట్లా కాదు కానీ చెంచాతో వేస్తే పోద్దాం. ఆ చెంచా కాదమ్మా, పెద్ద చెంచా ఇస్తాగు, అది బెజ్జల్ది ఉండాల. ఒక నిమిషం అన్నయ్య. ఆ చెంచా ఎట్లా పడుద్ది, దాంతో వేయచ్చు. అంటే ఫ్రెండ్స్ నాకు గుడ్ న్యూస్ జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఈ చికెన్ ఫ్రై నేను స్కిన్ తో ఎప్పుడు ట్రై చేయలేదు. ఇప్పుడు తప్పట్లేదుగా, మీ డాడీ తెచ్చారుగా. నేను చూద్దాం. మమ్మీ నీ చిన్నప్పుడు నువ్వు ఆటలాడేదాన్ని అన్నావు కదా, క్రికెట్ ఆడావా? క్రికెట్ అసలు తెలియదు మాకు. ఫుట్బాల్? నువ్వు ముందుకు పో, నా మొహం లావు కనబడుద్ది. వెనక్కి పో. అసలు ఫుట్బాల్ క్రికెట్ అవి తెలియదు మాకు. కర్ర బిళ్ళ అన్ని మగపిల్లలే ఆడతారు, ఆడపిల్లలు పోరు. మేమైతే అష్టాచమ్మ ఆడేవాళ్ళం. మసీద్ బండ మీద పెద్ద బండ ఉండేది. ఓన్లీ ఇండోర్ గేమ్స్. అదే అష్టాచమ్మ గిల్లలు జాడీ అనేవాళ్ళం. మరి జాడీ అంటే ఏంటో మరి నాకు కూడా తెలియదు. 3 గిల్లలే ఉంటాయి దానికి. జాడీ అని ఆడేవాళ్ళం. డాడీ కాదు, జాడీయా? ఆ గేమ్ పేరే జాడీ. అయితే మేము ఆడుకునే వాళ్ళం. ఫ్రెండ్స్లు చాలా మంది ఉన్నారు. మా బాబాయ్ వాళ్ళ పిల్లలు, పెదనాన్న వాళ్ళ పిల్లలు, మా గ్రూప్ 10 మంది ఉన్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు 4-5 సంవత్సరాలు కూడా కలవట్లేదు. మొన్ననే ఒక ఫ్రెండ్ 2 చిప్పులు ఫోన్ చేసింది. అక్కే ఫ్రెండ్ అంటే మా అక్కే, పెదనాన్న వాళ్ళ అమ్మాయి. నీకు విషయం తెలుసా, వీడికి సైకిల్ తొక్కడం కూడా రాదు. నేను వచ్చానని చెప్పానా? కారు తోలుతాగా. అమ్మో పెద్ద అంటే మీ అమ్మటి ఉండి. సైకిల్ వచ్చా? రాదు. స్కూటీ వచ్చా? రాదు. కార్ వచ్చా? వచ్చు. అబద్ధం అంటే చూస్తున్నాక ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇట్లా ఏముంది, చూడటం, ఇట్లా అనటం, ఇట్లా గుంజటం, ఇట్లా తొక్కటం, అంతేగా. నాకు కార్ వచ్చు, స్కూటీ వచ్చు, బుల్లెట్ కూడా వచ్చు. బుల్లెట్, సైకిల్ 4 కూడా అన్ని వచ్చి ఫ్రెండ్స్. ఆమె రాని పనే లేదు. కొత్త కార్ ఇవ్వట్లేదు నాకు. పాత కారు కొనుక్కో, డబ్బులు నేను ఇస్తా. యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వస్తే కొనొచ్చు. 2 లక్షలు పెట్టి పాత కారు ఇప్పిస్తే దేవుడు చూస్తే నీ పెళ్ళి అయినప్పుడు కారు ఇస్తా నేను. నీ కారు లేకపోతే ఎట్లా? అంటే కొత్త కారు కాదు, 2 లక్షల్లో సెకండ్ హ్యాండ్ అంటే ఏంటే ఈగలాగా వచ్చినావు నా మట్టి. నేనేం అల్లో నువ్వేంది ఈగైనావు? నాని సినిమాలో ఈగలాగా నీకు నేనేం చేశానే? కుళ్ళు నీ మీద. ఆ ఈగ సినిమా హీరోకి చూశాను ఫ్రెండ్స్. అప్పుడు కీడ పోయిందిగా. ఆయన హీరో కాదమ్మా, విలన్ సినిమాలో. హిలాని పిచ్చా సుధరికి చూసా ఫ్రెండ్స్ నేను. ఈడ పోయిందిగా ఫ్రెండ్స్. ఇంక ఎట్లా కనబడతా? మీకు టోపీ పెట్టుకున్నా, క్రికెట్ చూసా. మళ్ళీ నాగార్జున కొడుకు నిఖిలు
వికీలుకి చూసా, అఖిలుకి చూసా, మళ్ళీ హోంకార్ తమ్ముడికి చూసా, అందరికి చూసా ఫ్రెండ్స్. నా కొడుకు చూపించాడు. థ్యాంక్ యూ నాన్న, నాకు సాధించావు నువ్వు, అందరికి చూపించావు. నాకాడికి నా కొడుకు చూడటం అంటే మాటలా ఫ్రెండ్స్. నా బతుక్కి ఓకే కానీ గోంగూర ఎక్కడ వరకు వచ్చిందో చూడు. చూస్తానే ఉండా. ఇంకో కథ ఉడుకుతుంది. నా చికెన్ ఫ్రై కూడా అవుతుంది. ఇంతకు ముందు నేను నా లాస్ట్ ఛానల్లో పెట్టినట్టు గుర్తి చికెన్ ఫ్రై ఇట్లా ఉడుకుతుంది, వాటర్ రిలీజ్ అవుతుంది, ఆ వాటర్ తోనే కుక్ అవుతుంది పీస్, తర్వాత ఫ్రై అవుతుంది. డోర్ ఓపెన్ చేసుకుంటా అమ్మా ఉండని ఏమవుతుంది ఏంటో చెప్తుందిరా. నాకు బెంగళూరు అమ్మాయి ఆంటీ గోంగూర పచ్చడి చేసి పెట్టమని నువ్వు ఫోన్ చేసావుగా అమ్మ. వీడియో కాల్ మాట్లాడానుగా. బెంగళూరు అమ్మాయేనా అమ్మ నీకోసమే గోంగూర పచ్చడి చేస్తున్నా. ఎజ్జు చేయండి ఆంటీ, గోంగూర పచ్చడి చేయండి. చేస్తే ఏం ఉపయోగం, తీసుకెళ్ళి బెంగళూరుకి ఎట్లా పోతాను ఫ్రెండ్స్ గీయటానికి నేను బస్ ఎక్కి. పేరు కూడా మర్చిపోయానమ్మ, ఏమనుకో బాకు. మీకోసమే అమ్మ గోంగూర పచ్చడి అడిగావు, గుర్తుందా నాకు వీడియో కాల్లో మాట్లాడి. థ్యాంక్ యూ అమ్మ, నీకోసం గోంగూర పచ్చడి. గోంగూర పచ్చడి కాదు కానీ ఆవకాయ పచ్చడి కావాలంట. ఆవకాయ పచ్చడి నేను పంపుతా కానీ ఎట్లా పంపాలో అడ్రస్ పెట్టమ్మా. అమ్మో అడ్రస్ పెట్టను ముందు అంటుంది. నాకు వీడియో కాల్లో అంతసేపు మాట్లాడి నాకు నా కూతురు లాగా అనిపించావును. నీకు ఆవకాయ పచ్చడి నేను పంపుతా కానీ నువ్వు అడ్రస్ చెప్పు నాకు. బస్ ఎక్కి వెళ్ళిపోయే ఉంది. హైదరాబాద్ అయితే ఎట్లాగో పోయి రామ్మా అంట. అదేదో బెంగళూరా ఏ ఊరా అది? చికెన్ కలుపుతుండండి, నాకు తుమ్ములు వస్తున్నాయి. ఏంది ఈమె ఫ్యాన్స్ గురించే మాట్లాడుతుంది అనుకుంటున్నారా? నాకు మనసుకి దగ్గరైన వాళ్ళకి నేను ప్రాణమైన ఇస్తా ఫ్రెండ్స్. అది నాకు ముగ్గురు చేశారు. ఒక ఆమె మా మనవరాలే నాకు ఫోన్ చేసి గుర్తుపట్టకుండా ఎవరమ్మా మీరు చెప్పండి అని నేను అంటుంటే దాది అన్నది. కొంచెం నువ్వే దాది అంటున్నావు జాహేదా అన్న. నా మనవరాలే అమ్మా, కానీ ఎవరో చేసినట్టు చేసిందమ్మా. అంతా మాట్లాడినాక దాది నాయనమ్మా నువ్వు నాకు గుర్తుపట్టలేదా అంటుంది. నేనెందుకు నీకు గుర్తుపడతామ్మా, ఎవరో అనుకుంటున్నా అంటే నేనే. మా అమ్మాయి పేరు జాహేదే, ఆ అమ్మాయి పేరు కూడా జాహేదే. థ్యాంక్ యూ జాహేదా. వై దిస్ బ్లూ డ్రెస్ ఆల్వేస్? బ్లూ డ్రెస్ మా అన్నయ్య మా అబ్బాయి తెచ్చాడు. చిన్నోడో పెద్దోడో నాకు కూడా గుర్తులేదు. జనవరి కైండ్ ఆఫ్ కర్రీస్ వై యు ఆర్ నాట్ ఈటింగ్? ఇంగ్లీష్ ఏందమ్మా, ఇంగ్లీష్ వల్ల తగులుకున్నావు. We'll make pasta. Pasta ఏంది? We'll make pasta in next video. Can you repeat this? నాకు తెలియదు ఫ్రెండ్స్. Can you please repeat once? రిపీట్ కదా. అరే can you please repeat? Repeat. We'll make pasta. తెలవని మాట మాట్లాడినావు అనుకో నాకు కోపం వస్తుంది. కొట్టింది అవసరమా? ఇప్పుడు అవసరమా నీకు? మమ్మీ నీ కర్రీ బాయిల్ అవుతుందా? నాది కాదు ఆ కర్రీ, ఆమెది. నాది కూర, అదే గోంగూర. మమ్మీ విల్ మేక్ పాస్తా అను. నీళ్ళు మేక్ పాస్తా విల్ మేక్ వైట్ సాస్ పాస్తా. మిల్ మేక్ వైటాకు పాస్తా. ఇన్ నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ వీడియో మొత్తం కలిపి చెప్పు. చెప్తా, అదే అనుకుంటున్నా చెప్దామని. నువ్వు చెప్తున్నావు సరదాగా ఉందని నేను చెప్పాలి కానీ నాకేం తెలుసు. కాదమ్మా కొట్టింది కొట్టనే లేదులే. విల్ మేక్ వైట్ సాస్ పాస్తా. వాచ్ నువ్వే పెట్టుకోకపోతే నాకు కూడా వాచ్ పెట్టొచ్చుగా. నేను మాత్రం వాచ్ పెట్టి ఇట్లా చూపియనా? పెడతా. వాచ్లు ఎన్ని ఉంటాయి, ఒక వాచ్ పెట్టదు ఫ్రెండ్స్ నాకు. నేను మంచిదాన్ని కాదు ఫ్రెండ్స్. చూసారా ఏదోనండి. నాకు మాత్రం వాచ్ పెట్టుకునేది. నాకు ఒకసారి పుట్టినరోజు తెచ్చింది కానీ ఫ్రెండ్స్ అది ఇరిగిపోయింది. పోగొట్టింది ఉంది, ఇరగొట్టింది. ఇరగొట్టా. చూసారా ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉందో నాకు వాచ్. లేవట్లేదు చెయ్యి. నిజం చెప్పాలంటే ఆ వాచ్ మమ్మీ ఇప్పించింది. నేనే 4 ఏళ్ళండి వాచ్ నేనే ఇప్పించాయి. నీ చేతి కంటే మమ్మీ చేతికి బాగుందిరా. అసలు ఇది యాక్చువల్ గా ఏమైందంటే వేరే వాచ్ తీసుకుందామని వెళ్ళి ఆ రోజు అది లేక అవైలబుల్లో ఏదో ఒకటి ఇది తీసుకుందాం అనుకున్నాం. తీసుకున్నాక నాకు ఆ వాచ్ మీదే ఆగిపోయింది మైండ్. ఎట్లయినా అది తీసుకోవాలి. నేను మాట్లాడొచ్చా? మాట్లాడు. తీసుకో మైక్ ఏముంది, అది మాడుద్దేమని నా భయం అమ్మా.
ఇదిగోండి ఇక్కడ ఒక వాచ్ ఉంది చూసారా? దానికి ఒక Actually గా- చరిత్ర ఉంది, దానికి ఒక Actually గా చరిత్ర ఉంది. ఈ వాచ్ కావాలని కొన్నది కాదు, ఒక వాచ్ కొందామని వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అది 14,000 అన్నారు. సరేలే బుడ్డి అది ఎందుకు వేరే వాచ్ తీసుకుంది కానీ అని చెప్పి అంటే మొత్తం వెతికి ఈ వాచ్ తీసుకుంది. ఇది బాగుంది ఈ తీసుకోమన్నా. వాచ్ ఏమో 5,000. సరే 5,000 పెట్టి తీసుకున్నాము, మళ్ళీ కాంప్రమైజ్ అయిందా? ఇది 5,000 పెట్టి తీసుకుని ఇంటికి వచ్చిన తర్వాత స్టార్ట్ చేసింది, ఈ వాచ్ నాకు నచ్చలేదు, నాకు ఆ వాచ్ మీదే ఉంది, ఆ అసలు వాచ్ ఎక్కడ మీదే. తీసుకున్నామా అది ఆపేసి చెప్పు. సరే ఆ వాచ్ మీదే ఉంది అంటే మళ్ళీ 5,000 పెట్టి ఇది తీసుకుంది సరిపోక డాడీ ఇప్పించనంటే ఇదిగో ఈ పెద్ద మనిషి, ఆ పెద్ద మనిషి ఈ పెద్ద మనిషి, ఆ పెద్ద నేను. మనిషి ముగ్గురు ముగ్గురం కలిసి 14,000 సగం వేసుకుని కొనిపించాం. కొత్త వాచ్ ఇప్పించాల్సి వచ్చింది. అది ఇప్పుడు నాకు ఇవ్వాలక ఫ్రెండ్స్ ఇది. ఇప్పుడు అవసరం లేకుండా తీసుకున్న వాచ్ ఇప్పుడు ఇవిడికి ఇచ్చేయచ్చు కదా, ఇవ్వదు. ఇవ్వదు. యువర్ మనీ ఈజ్ మై మనీ, మై మనీ ఈజ్ మై మనీ, మై మనీ ఈజ్ మై మనీ. ఈ మనీ ఏం కాదు, అన్ని మా ముగ్గురి అయి. అదే చెప్తున్నా నేను కూడా. ఆయనదైనా ఈయనైనా నీదైనా అంతా నాదే, అంతా నాదే. ఈ అటు నుంచి ఈడోళ్ళు కూడా ఈ వాచ్ పెట్టుకొని వస్తా. లేదురా నేను తీసుకుంటా, నాకు నచ్చింది అది కూడా. సరే తీసుకోలేదు, నీకన్నా ఎక్కువ. మా అమ్మ బంగారమే వాచే చూడాలని ఇట్లాగే పట్టుకుంటున్నా, అందుకే నీకు పెట్టట్లేదు నేను. అమిలా అది ఫ్రెండ్స్. అది ఎక్కడ తీసుకున్నాం చెప్పు. అది నువ్వు చెప్పు, ఆగు నువ్వు చెప్పు ఎక్కడో. మైకుందిలే. నాకు ఒకసారి చెప్పు, నువ్వు ఆ పేరు చెప్తా. పీవీపీ ఆ పీపీ హాల్లో ఏ హాల్? పీపీ హాల్ ఉంటదిగా, అది అది ఎక్కి ఇట్లా పట్టుకొని పోతారుగా. నాకు ఇట్లా పట్టుకుంటారు, నేను ఎక్కనంట. మా చిన్న పోయి గుంజుకొని పోతాడు దాంట్లో. నాకేం భయం ఫ్రెండ్స్. అది పీఈపీ కాదు, పీవీపీ మాల్. పీవీపీ మాలు. అక్కడనే హాలో మాలో అక్కడ వెళ్ళి ఇది తీసుకున్నాం అది తీసుకున్నాం, ఏదైనా పీపీకి పోతాం. విజయవాడ వెళ్తే పీపీకి పోయితే నేను ఏమైనా కొనుక్కుంటున్నానా? ఊగునే భయపెట్టి ఎక్కించి. ఒకసారి మా పెద్ద బాబు కంటాను వద్దయ్య ఎక్కడంటే లిఫ్ట్ ఎక్కిస్తాడు. ఈ చిన్నోడైతే లాక్కొని పోతాడండి. ఎందుకు నువ్వేం కొనని చెప్తున్నావు? కేఎఫ్సి తింటావుగా. కేఎఫ్సి తింటాలే ఫ్రెండ్స్. ఏమన్నా వాడుకునే ఈ లిప్స్టిక్లు అవి నేను తీసుకోనుగా. నేను అక్కడే తీసుకుంటా. తీసుకుంటుంది మా అమ్మ. ఐఎమ్ నాట్ రిచ్. రిచ్ పీపుల్ అను కాదండి. మరి ఎవరు? హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. చెప్పరా, నీకేం మాట్లాడాలో తెలియనప్పుడు హాయ్ ఫ్రెండ్స్. అవునండి, ఆ మాట కరెక్ట్ ఫ్రెండ్. నాకేం చెప్పాలో అర్థం కానప్పుడు హాయ్ ఫ్రెండ్స్ అంట. సారీ ఫ్రెండ్స్, మీరు ఏమైనా ఇబ్బంది అయితే. వాచ్ బాగుంది, ఎక్కడిది? హాయ్ ఫ్రెండ్స్ అంటే నాకు ఊపు వస్తుంది ఫ్రెండ్స్. మా అన్నయ్య ఉన్నాడుగా బాలకృష్ణ, మా అన్నయ్య. సొంత అన్నయ్య? అవును బాలకృష్ణ చెల్లి నేను బాలకృష్ణ అన్న ఫ్యాన్. అది ఫ్లూటు జింక ముందు ఫోటో జింక ముందు ఉండు. ఫోటో జింక ముందు. టేక్ నెంబర్ 55. అది కాదు. అరే బడి ఫుల్. బెడ్ నువ్వు తినే ఫుడ్ లో ఉందేమో, మా ఫుడ్ రక్తంలోనే ఉంటుందా. బడి ఫుల్. ఏంట్రీ ఇలా తయారవుతుంది? బూటు కాదు, ఫోటో జింక ముందు ఊదు. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. ఫోటో జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. అమ్మ ముందు కాదు. సింహం నేను కాదు అన్నయ్య. అబ్బబ్బబ్బా. మీరు ఎదురొచ్చినా నాకు మీకే ఇసుకు, నేను వచ్చినా మీకే ఇసుకురా. బడి ఫుల్. అది ఇస్క్ కాదమ్మా, రిస్క్. ఆ రిస్క్ అది. సర్లే అన్నయ్య, నీ డైలాగ్ ఛానల్ చెప్పి అమ్మో సిగ్గొస్తుంది. అమ్మో. అన్నయ్య ఒక్కసారి కలవాలన్నయ్య, నేను బతికి ఉండగా నీకు. బాలకృష్ణ కన్నా కలిస్తే చాలు నాకు. హీరోలో ఎవరికి అంత లేదు. హీరోల్లో నాకు ఇష్టమైన మా అన్నయ్య. ఎంత అభిమానం. ఎట్లాగో సాధించి నా చిన్న కొడుకు పెద్ద కొడుకు ఎవరైనా బాలకృష్ణ అన్నయ్య కలిస్తే చాలు అన్నయ్య. ఒక్కసారి నీకు చూస్తే చాలు. రోజు టీవీలో చూస్తుంది కదండి, చూస్తున్నావా? టీవీలో చూస్తేనే బాలయ్య ఫ్యాన్స్ ఇక్కడ. ఇంకా దగ్గర పడ్డది ఫ్రెండ్స్. ఇంకా పప్పు చెప్తాంగా. అలా పప్పు వేపడం కాదండి, అది పప్పు మెదిపేది ఉంటుంది కదా, దాంతో. అదే అదిగోండి చికెన్ కూడా అక్కడ మన్నయ్య కలుపుతున్నాడు, ఫ్రై అవుతుంది. మంట చిన్నగా పెట్టాయా? మీరు కంటిన్యూ చేయండి, నేను వెళ్తున్నాను. అది కదుపుతూ ఉండన్నా. మీరు ఎక్కడికి వెళ్తారమ్మా? ముక్కు కారుతుంది ఫ్రెండ్స్, నా కష్టం మీకేం చెప్పాలి. ఫ్రెండ్స్ భోజనం చేయాలా? రెడ్ లేయర్ అయితాక కాదు, నువ్వు చేస్తే సరిపోద్దా? అడుగు వాళ్ళని భోజనం చేశారా లేదా? భోజనం చేశారా లేదా ఫ్రెండ్స్? నేను ఈడ వచ్చినప్పటికి వాళ్ళకి చెప్పుకున్నాను. నేను ఇప్పుడు రాదుగా. అడుగు, అయినా సరే అడుగు. భోజనం మంచిగా చేయండి ఫ్రెండ్స్.
నేను కూడా వీడియోలో చేస్తా ఫ్రెండ్స్. చేయమంటారా వద్దంటారా? తింటా, చల్లారి పెట్టమంటారట అమ్మ. థ్యాంక్ యూ అమ్మ. అది ఏడిగా ఉంటుందిగా, నేను తొందరగా తినలేకపోతున్నా. కొంచెం చల్లారిగా తింటాలే ఫ్రెండ్స్. ఓకే అందగాడు. ఓకే, ఇప్పుడు ఇందులో లాస్ట్ ఇది ధనియాల పౌడర్ అయిపోయింది. నా చికెన్ ఫ్రై డెడ్ ఈజీ. అలానే ఉంటుంది మరి, మంచి స్మెల్ వస్తుంది. కరివేపాకు లేదండి ఇంట్లో, లేకపోతే ఇంకా బాగుండేది. తమ్ముడు వెళ్ళి కరివేపాకు తీసుకురమ్మా. మరి పచ్చడిలో కూడా కరివేపాకు కావాలగా. ఓకే, ఇప్పుడు మన చికెన్ ఫ్రై అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. తినేయడమే ఇంకా. గోంగూర పచ్చడిలో అలా ఇప్పుడే వేగిన చికెన్ ఫ్రై వేసుకొని మమ్మీ తింటుంటే బాబా మమ్మీయే తినాలా? మమ్మీ వీడియోలో కనబడేది కనబడరుగా. సాల్ట్ కదా. తినే చెప్తా. ఓకే, ఎంజాయ్. మీరు కనబడరుగా, నేనేగా తినేది. మేము తిన్నా పెద్ద ఎవడు చూడ్డు. తింటేనే చూస్తారు. నేనే తింటా. భయమా ఏంది నాకు? ఇంతసేపు అది ఇది చేసింది, మాటలు చెప్పింది. ఈ ఏంటిది గోంగూర పోపు పెట్టడం మాత్రం తుస్సు రాదు, పెట్టదు. నేనే చేయాలి ఇలాంటి పనులు. ఆయిల్ వేసాను. ఇప్పుడు గోంగూర టేస్ట్ ఏదైనా ఇస్తుందంటే అది పోపేనండి. వచ్చులేమ్మా, పాప ఉందని నేను తప్పించుకుంటా. అబ్బా, ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే మంచిగా హీట్ అయింది. ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయలు దంచి వేసుకోవాలి. వెల్లుల్లి అవును, దంచే వేసుకోవాలి. ఎందుకు దంచాలరా? ఇదిగోండి, పట్ట అంటది దంచపోయితే. పోపు దినుసులు ఇవి. తాలింపు గింజలమా? బగారు దాని అంటాం మేము బగారు దాని అంటాం ఫ్రెండ్స్. ఇదేదిరా అమ్మా, ఎండుమిర్చి వేయాలా? అదే వేస్తున్నా. ఎండుమిర్చి ఇంకా 2 ఇంపార్టెంట్. ఎండుమిర్చి వేసిన తర్వాత ఫ్లేవర్ స్మెల్ సూపర్ ఉంటుంది. అరుస్తున్నారు. మాకు డిస్టర్బ్ చేయడమే పనిలా పెట్టుకొని కొంతమంది ఉన్నారు. వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు, బట్ మనం ఎక్కడ ఆగొద్దండి. డిస్టర్బ్ చేస్తున్నారు దుష్ట శక్తులు. ఇప్పుడు ఇది ఉంది కదా కరివేపాకు వేయాలి. వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మనం దూరం వెళ్ళిపోవాలి. ఇంకొంచెం వేయచ్చుగా. చాలా తెబాల బడి నిలబడితే ఫ్రెండ్స్. అది అవ్వంగానే వేయాల. మాడితే బాగోదు, మాడకపోయినా బాగోదు. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. మంచిగా ఎర్రగా ఉండాలి, వేగాలి. ఇదే దాంట్లో వేస్తాం. ఇది పచ్చడి ఇందులో వేసేయాలి. ఓకే, సూపర్. ఇది మా మమ్మీ స్టైల్ గోంగూర. హాయ్ ఫ్రెండ్స్. అదంతా చేయితే నేనమ్మా, లేకపోతే నేను అంట స్పూన్తోనే అన్నా. వేస్ట్ అయింది, ఇంకా చాలా ఉంది. ఇంకా ఆఫ్ చేసేయడమే స్టవ్. మంచిగా స్టవ్ ఆఫ్ చేయి. ఇది వేస్తా. ఎందుకు ఎట్లా చేసుకోవాలా ఫ్రెండ్స్? ఇంకో ఇది ఇంత ఉంది. నైట్ చెంచాలు ఇట్లా చేస్తారు. ఓకే, ఇదిగోండి మా మమ్మీ గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. నా చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ అన్నం కూడా రెడీ అయిపోయింది. తినడానికి వీడు కూడా రెడీ. నేను కూడా రెడీ అయిపోయినా. కమాన్ గో, తీసురా అమ్మి. హాయ్ ఫ్రెండ్స్, భోజనం చేస్తున్నా ఫ్రెండ్స్. గోంగూర పచ్చడి, చికెన్ ఫ్రై. తినరా, నీకు అలా సాగుతుంది. నాకు సాగుద్ది. నా పిల్ల వండి పెట్టుద్ది, నేను తింటా. నేను కూడా హెల్ప్ చేస్తాలే ఫ్రెండ్స్. నీకు మంచి కూతురు ఉంది కదా? నా మంచి కూతురు ఉంది ఫ్రెండ్స్. నా పిల్ల కొడుకు కూడా మంచోడే. అందరు మంచోళ్ళే. నువ్వు అక్కడే చెడ్డోడు కదా? సూపర్ ఉంది ఫ్రెండ్స్, మాటల్లో చెప్పలేను. మాకు కూడా కొంచెం తినిపించాలా? వీడెవడో వచ్చాడు రా. వీడెవడో మనకు తెలీదు. ఓ మర్చిపోయా, ఛానల్ వీడిదే కదా. నీకు కూడా తినిపిస్తారా? అందరికి తినిపిస్తారా అండి? వద్దులేరా, నేను కెమెరాలో కనపడను. పీస్ పెట్టాలంటే రాట్ ఎట్లా పెట్టడమే. కానివ్వండి రా, కానివ్వండి. నీకు పెడతాం లే, నువ్వు ఎందుకు కుళ్ళుకుంటావు? నీకు కూడా పెడతాం. తిను. టేస్ట్ మాత్రం మస్తుంది. వాడు రాడండి కెమెరాలో. కెమెరాలోకి వస్తే నేను ఎట్లా వస్తాను రా? తినిపిస్తాగు. స్వర్గం అంటే ఇదే అండి. heaven అసలు. అసలు మామూలుగా లేదు ఫ్రెండ్స్. చెప్తే ఎచ్చులు అనుకుంటాను, ఇంకా నేను చెప్పట్లా. ఎప్పుడు ఆ డైలాగే చెప్తారని నేను చెప్పట్లా. తింటే తెలుస్తుంది దీని టేస్ట్. హాయ్ ఫ్రెండ్స్,
హాయ్ ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చినట్టయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. లాట్స్ ఆఫ్ లవ్ జాయ్ విజయ్స్ మామ్. సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియోలు మీకు నచ్చినైతే ఫన్ వీడియోతో నేస్తా. బాయ్ ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్ అను. ఐ లవ్ యూ ఆల్. ఓకే, మళ్ళీ చెప్పు. కేవలం లవ్ యూ ఆల్. లవ్ యూ ఆల్. ఇది లాట్స్ ఆఫ్ లవ్ జాయ్ విత్ జహిస్ మామ్. లాట్స్ ఆఫ్ లవ్ జాహిద్ జహిస్ మామ్. ఓకే, సారీ డిస్టర్బ్ చేస్తున్నాం పాపం, తినివ్వండి. తింటా ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.